నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మార్చి నెల 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి కొంచెం టఫ్ పీరియడ్ అని మనం చెప్పాలి. ఓకే. అంటే ఆర్థిక పరంగా నో ప్రాబ్లమ్స్, మానసికంగా టీత్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం, ఏదో ఒక రకంగా అంటే ఏలినాటి శని హైయెస్ట్ రేట్లో పట్టుకుంటుంది. మకర రాశి వాళ్ళని వదిలేస్తుంది, మేన రాశి వాళ్ళని ఇంకా పట్టుకోలేదు, మధ్యలో బకరాలాగా ఈ కుంభరాశి వాళ్ళు దొరికారు, వీళ్ళని పట్టుకున్నాడు. కాబట్టి ఈ యొక్క హెల్త్ సంబంధించి మళ్ళీ మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు హార్ట్ అటాక్లో అనుకుంటారు. అలాంటివి ఏమి ఉండవు, చిన్న చిన్న పన్ను ప్రాబ్లమ్స్, బోన్స్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పన్ను నొప్పికే వీళ్ళు భరించలేక అష్టమకేతువు ఉన్నాడు. అయిపోయి నేను సూసైడ్ చేసుకుంటే బాగుండండి, బ్రిడ్జి మీద దూకేస్తే బాగుండండి అనిపించిందండి, గోదావరి బ్రిడ్జి మీద, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిలోనో అనుకుంటారు. అంటే ఆ విధంగా ఏ చిన్న సమస్యను కూడా వీళ్ళ భూతద్ధంలో చూసి భయపడతారనమాట. దిస్ యాటిట్యూడ్ షుడ్ బి చేంజ్డ్ అనమాట. ఈ విధంగా కనుక చేంజ్ అయితే ధైర్యంగా వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది, ఫుల్ ఇన్కమ్స్ ఉన్నాయి. అండ్ రావు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ని ఈ యొక్క రాహు రప్పిస్తాడు. మాటలు కఠినంగా మాట్లాడినా, ఇంతకుముందు స్మూత్గా మాట్లాడితే రాని కాంట్రాక్ట్లన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు కేర్లెస్గా, ఈగోయిస్టిక్గా, మామూలుగా కఠినంగా మాట్లాడినా కూడా ప్రాజెక్ట్స్ అన్నీ చేతికి వస్తాయి. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల నలుగుడు అనేటటువంటిది ఉంటుంది. అండ్ వర్క్ హార్డ్, కృషితో నాసిదురు భిక్షం అనే పాలసీతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ అనేటటువంటిది వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ నెలలో చూస్తారు. ఓకే. ముఖ్యంగా ఆడవారికి ఏ విధంగా ఉంటుంది? ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళు పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కుంభరాశి లేడీస్ గవర్నమెంట్ పోస్టుల్లో హయ్యర్ స్టేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బాసులు వీళ్ళు మంచి చీర కట్టుకుంటే చూడలేరు, మంచిగా మీటింగ్లకు వెళ్తే చూడలేరు. సో ఈ విధమైన చిన్న చిన్న కారణాలు. ఆ తర్వాత ప్రమోషన్స్ అనేటటువంటి విషయంలో ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏలినాటి శని సమయంలో ఈ ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే దానికోసం మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు. గురుబలం తక్కువగా ఉంది, దానివల్ల ఆర్థికమైనటువంటి చిన్న చిన్న ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో అయినప్పటికీ కూడా వీళ్ళ అవసరాల నిమిత్తము డబ్బు అనేటటువంటిది మహిళలకు వచ్చేస్తాయి. సో హస్బెండ్ యొక్క కోఆపరేషన్ ఉంటుంది, అండ్ ఆడపడుచులు, తల్లిదండ్రుల యొక్క మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కోఆపరేషన్ అంతా కూడా ఉంటుంది. బట్ పిల్లల దగ్గర నుంచి మాత్రం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల, వాళ్ళ తింగర పనులు చేయడం వల్ల ఈ యొక్క పిల్లల రీత్యా వీళ్ళు కొంచెం మనోవ్యాధికి గురవుతూ ఉంటారు. మరి మగవారిలో? మగవారికి అయితే ఇంకా అసలు నాకు పని అయిపోయిందా అండి, నాకు పనులు రావా, లేకపోతే నాకు వర్క్ రాదా, బిజినెస్ అయిపోయిందా అని చెప్పేసి అంత కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ కంగారు పడాల్సినటువంటి పరిస్థితే లేదు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే, ప్రతి ఒక్కళ్ళకి ఒక రోజు వస్తుంది. సో నేచర్ ఏంటంటే, స్వభావం ఏమిటి, పరివర్తన అనేటటువంటిది నేచర్ స్వభావం. సో ప్లానెట్స్ మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల నీరసంగా, నిర్వీర్యంగా, నిస్సత్తువుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే దే ఆర్ ద బెస్ట్ అనమాట ఈ కుంభరాశి వాళ్ళు. ఓకే. అంటే మెయిన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వీరు ఫేస్ చేసే అవకాశం ఉంది? వీళ్ళు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి, జన్మశని కాబట్టి లాభదాయకంగా ఉండదు. అంటే ఇంతకుముందు కంపారిటివ్గా లక్షల్లో వచ్చేటటువంటి లాభము ఇప్పుడు వేలల్లో వస్తుంది. సో నష్టమైతే ఏమి రావట్లేదు. అలాగే ఇప్పుడు కుజుడు మనం తీసుకుంటాం, కర్రల బిజినెస్, కార్పెంటర్స్, ఇతర కార్పెంటరీ గోడౌన్స్, ఇవన్నీ కూడా టింబర్ యార్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా లాభాలు ఉంటాయి. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బిజినెస్లు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక్క సముద్రయానం, సముద్రం మీద, నదుల మీద, నీళ్ల మీద వీళ్ళు ప్రయాణం చేయకూడదు. జలగండాలు ఉన్నాయి, ఈ యొక్క
కుంభరాశి వాళ్ళకి అష్టమ కేతు ముంచేస్తాడనమాట. సముద్రంలో స్నానాలు చేసిన ఇప్పుడు మనకి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా పుష్కరాలకి అందరూ వెళ్ళిపోతున్నారు ఓంకారేశ్వర స్వామి గుడికి, అక్కడికి. చాలా జాగ్రత్తగా చేయాలి. నీళ్లు తక్కువగా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఒక్క కుంభరాశి వాళ్ళు, ఎందుకంటే అష్టమ కేతు గండం. కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతావన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. అందరికీ చాలా బాగుంది. అలాగే మరి వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని కాబట్టి అష్టమ కేతు ఉన్నాడు కదా, కేతుకేమో కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఎప్పుడు మనము సోమవారం నాడు ఉదయమో 7 గంటలకి. ఇది కేతు పార్ట్. గరిక గడ్డితో గణపతికి ఓం గం గణపతయే నమః అనే మహామంత్రంతో మనం ఇంట్లోనే వినాయకుడికి పూజ చేసుకోవాలి. లడ్డూలు, తీపి బూందీలు తీసుకొచ్చి వినాయకుడికి నైవేద్యం పెట్టాలి. దిస్ ద ఫస్ట్ పార్ట్ టు పాసిఫై దిస్ కేతు. ఇక శని దగ్గరికి వచ్చేసరికి శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యాల. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు పూజ చేసుకోవాలా. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనికి తైలాభిషేకాన్ని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మార్చి నెల బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వారికి. రైట్.